హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం గోంగూర చికెన్ రెసిపీని చూద్దామండి. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న గోంగూరలోకి కొద్దిగా పసుపు, వాటర్ వేసి బాగా ఉడికించుకొని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఒక 4 యాలకులు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. పసుపు అనేది ఇలా తాలింపులోకి వేసుకొని వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఈ విధంగా తాలింపు మొత్తం వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న అరకిలో చికెన్ని దీనిలోకి వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ అనేది మగ్గిపోయిందండి బాగా. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి ముందుగా మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా దీనిలోకి వేసుకొని కూరకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర చికెన్ కర్రీ బిర్యానీలోకి అయినా, వైట్ రైస్లోకైనా, అలాగే పలావ్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.